నమస్తే దోస్తులు. అందరు ఎట్లున్నారు? మంచిగున్నారా? మా ఇంటికాడ పండగలు చేసుకున్నాం. మా పాపకు పుట్టెంటుకలు తీద్దామనుకున్నాం. దానికోసం ఇంటికాడ కొన్ని పండగలు చేయాల్సుండే. ఫస్ట్ ఆ పండగలు చేసిన తర్వాతనే పుట్టెంటుకలు తీయాలంట. అందుకే చేసినాం. ఫస్ట్ శావ తీసినాం శివుడికి. శివుడికి పూజ చేసి శావ తీసినాం. నాకు గూడా తెలవది. నా పెళ్ళికి ముందు చేసిర్రంట. ఐ మీన్ మా పెళ్ళికి ముందు చేసిండ్రంట పెళ్ళప్పుడు. మళ్ళా నా పెళ్ళైనంక 5 ఏళ్ళకి ఇప్పుడే చేసిర్రు. నాకు కూడా కొత్తనే. ఎట్లా చేస్తారు ఏంటన్నది ఏం తెలవది. ఇప్పుడే చూసి తెలుసుకున్నా నేను. ఫస్ట్ మీకు మా ఇంట్లో పూజ గది చూయించిన, అట్లనే పూజకు కావాల్సిన సామాను చూపించిన. గిమె మా ఆడపడుచు. ఆ పల్లకిని అలంకరిస్తుంది. మొత్తం పసుపు బొట్లతోని లోపల బొట్టేసి మంచిగా బొట్లు పెట్టి అలంకరిస్తుంది. పైన మామిడాకులు కట్టిండ్రు. 3, 4 కర్రలు పైన పెట్టి మంచిగా మామిడాకులు చుట్టిండ్రు. ఇంకా నేను దానికి కోసం పూజ కోసం ఏం రెడీ కావాలో అవి రెడీ చేసినాం. పంతులొచ్చిండ్రు. పంతులు 2 ప్లేట్లలో బియ్యం తీసుకున్నాడు. ఒక దాంట్లో ఉడకబెట్టిండు. నెక్స్ట్ పోకలు ఖర్జూలు వేసిండు. ఇంకొక 2 బ్లౌజ్ పీస్ తీసుకొని దాని మీద ఉడకబెట్టిండు. ఇంకో ప్లేట్లో బియ్యం తీసుకున్నాడు కదా, దాంట్లో ప్రమిద పెట్టి నూనె పోసి వత్తి వెలిగించిండు. అంటే తెలీదు నాకు ఎట్లనేది. మా అత్తమ్మ, మా మామయ్య లేరు. మా అత్తమ్మ ధారణ చేయించుకుంది శివునికి. సో మా అత్తమ్మ త్రిశూలం పెట్టుకుంది పూజలో. అది పెట్టుకోవాలంట చేయించుకున్న వాళ్ళు. సో పూజ స్టార్ట్ చేసి పసుపుతో వినాయకుడిని చేయమన్నారు, చేశాను. అదొక కొబ్బరి వక్కలో పెట్టారు. తర్వాత పూజ స్టార్ట్ చేశారు. నాతో పాటు మీరు కూడా శివుడి పూజ చూడండి, శివనామస్మరణ చేయండి. చాలా మంచిది పూజ చూసినా విన్నా కానీ. ఈ జంగముళ్ళు మాత్రమే ఈ పూజ చేస్తారు. నాతో పాటు మీరు చూడండి పూజ. పూజలో మా గోత్రం, మా పేర్లు అన్ని చెప్పమన్నారు. చెప్పాక పూజ స్టార్ట్ చేశారు. ఇక మీరు ఈ పూజను చూడండి. देवता पूजा अंकर्षे तदंगाकर्षाराधनंकर्षे ओम कर्षसंचे विष्णुसंचे रुद्रसमाप्तः मूले तत्तस्तोम मामते मातुरास्ता हुत्यादित्वने मालत्यादि दिवे प्रममयागमन पूजा तमुष्पार्वेताभ्योपा पुष्पं वेदा पुष्पवाज्यावान् पशुमान्मो देशन्नवावां पुष्पवाज्यावान् पशुमान् भवति या एवं वेदा योपामायतनं वेदा आयतनवान् भवति सुतिस्काल शर्करा एवेति कृपयामि को भूर्भस्वः तस्तौत्रेण्यमर्गो देवसति भेति यमुनि मंगलाय मुटिच नमः ओम भूर्भुवस्वः तस्सोत्रेण पवित्रो वासुर्वस्तांगतो प्रमाणस्मरित् पुंडरीकाक्षं स्वाभिषेक्तरा ब्रह्मणां ब्रह्मणस्त्राणसुरदेवः एकदन्तं चतुर्हस्तं वायुमुरारतं च वदम् अस्ति विप्रदस्करणमस्तं आनन्दस्य यस्य सयोगीश्वरी मुङ्गवार्भ्यंसकं महाङ्गलकर्णि गाय महानम्बोदराय महाविकराय महाविकराय महाधूमकेतवे नमः गणालक्ष्याय महापालचन्द्राय महाङ्गजानाय महामकृतुण्डाय महाशिल्पकरणाय महायिरम्बाय महास्कन्दपूर्वजाय महा ओम तत्पुरुषाय ओम शिवादौ शुभलक्षकं शुभलक्षकं महादेवै नमके गौरी नारायणी नमोस्ते ओम योपां पुष्पं वेदां पुष्पवान् नगरतुं वनस्पतिरसोद्भूतं गन्धाद्यो गन्धमोत्तमम् आग्रहे सर्वदेवानां वनस्पतिरसोद्भूतो गन्धाद्यो तेन डब्बा కూడా అవగాడున్నది देवाय त्र्यंबकाय त्रान्तकाय त्रिकाग्निकालाय कालाग्मुद्राय नीलकण्ठिवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् सद्यो जातं प्रपद्यामि सद्यो जाताय वे नमो नमः भवे भवे नाति भवे भव स्मवान् भवोद्भवाय नमः वामदेवाय तनं गुरुवार गन्धनान्तं नमो व्रातपतये नमो गणपते नमः प्रमदपते नमस्ते लम्बोदराय एकदन्ताय विघ्ननाथे शिवतमूर्तये नमो नमः एतरेशं नमो नमः एकाचमे त्रिसच्चमे वायु श्रीमन्महादेवाय नमः पुरुषाय महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् नमस्ते स्तवकं निशेष नमः तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ओम शांति शांति नमस्ते स्तवकं శివుడు అభిషేక ప్రియుడు కదా, పంచామృతాలతో అభిషేకం చేశాము. ఆ పాలలోనే కొంచెం పెరుగు, తేనె, నెయ్యి, పంచదార వేసి కలిపాము. పంచామృతాలతో అభిషేకం చేసి తర్వాత నీళ్ళతో అభిషేకం చేశాము. తర్వాత పొడి క్లాత్తో తూడ్చి, అభిషేక ప్రియుడు కాబట్టి అభిషేకం మంచిగా చేసి అలంకరణ చేసి చందనం పూసి బొట్లు పెట్టి పూలతో అలంకరించి మళ్ళీ పూజలో కూర్చోబెట్టాము. ఇంతలో పాప లేచింది. అప్పటి వరకు పడుకొని ఉంది. ఇంకా ఇప్పుడు లేచింది కదా, తను నా దగ్గరికి వచ్చేస్తుంది. ఉండదు ఎవరి దగ్గర. పడుకునేంతసేపు మాత్రం హ్యాపీగా పడుకుంది. ఇంకా నా దగ్గరే ఉండే పాపతో పాటే పూజ పూర్తి చేసాము. మిగతా పూజ
నాకైతే ఈ పూజా విధానం కొత్తగానే అనిపించింది. ఎందుకంటే మొదటిసారిగా చూస్తున్నాను కదా! నాకు తెలీదు అసలు శ్రావ తీయడం అంటే ఏంటి? శివుడికి ఇలా పూజ చేస్తారని చెప్పి. మా కులదైవం శివుడే. కానీ ఇటు సైడు మా అత్తగారి సైడ్ ఇది ఉంది. సో, చేస్తున్నారు వాళ్ళు. సో, ఈ పూజ అంతా చేశాము. పూజ కంప్లీట్ అయ్యాక మంగళహారతి ఇచ్చాము. ఇంకా మంగళహారతికి మా ఆడపడుచుతో పాటు మా పాప కూడా ఈసారి మంగళహారతి పట్టింది. మొదటిసారి మంగళహారతి మా ఇంట్లో శుభకార్యం జరుగుతుంటే మా పాప కూడా పట్టింది మా ఆడపడుచుతో పాటు. చాలా సంతోషంగా ఉంది ఈ పూజ చేసుకోవడం. మొత్తానికి పరిపూర్ణంగా ఇలా పూజ అయిపోయింది. పూజ అయిపోయిన తర్వాత ఇంకా నెక్స్ట్ శ్రావణు ఊరేగింపు చేయాలి. దానికోసం ఏం చేశారంటే ఇందాక పల్లకి అలంకరణ చేశారు కదా, ఆ పల్లకిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టారు. మళ్ళీ దాంట్లో ఒక క్లాత్ పరిచారు, పైన కూడా ఒక టవల్ కట్టారు. తర్వాత కింద ఒక క్లాత్ పరిచి దాంట్లో కూడా 2 పేపర్ ప్లేట్లు పెట్టి మళ్ళీ స్టేజ్గా రైస్ పోసారు. పోసి ఒక దాంట్లో ఇత్తడి శివలింగం ఉంది కదా, ఆ నాగేంద్రుని పడగతో ఆ శివలింగం పెట్టారు. అదేవిధంగా ఇంకో ప్లేట్లో దీపం పెట్టారు. మేమైతే ఏదైతే పూజ చేసుకున్నామో గౌరీ దేవుడు ఆ దేవుళ్ళని కూడా దాంట్లో పెట్టారు. నైవేద్యం కూడా పెట్టారు. పెట్టి ఇంకా పల్లకి ఊరేగింపు సేవకి బయలుదేరే ముందు ఆ జంగమయ్య గారు వచ్చి గుమ్మంకి ఎదురుగా కొబ్బరికాయ కొట్టారు. అయితే ఈ పూజలో భాగంగా ఒక డప్పు వాయిస్తారంట. అయితే ఒక డప్పు ఎందుకు వాయించాలి, ఎక్కువ 4-5 ఉండొచ్చు కదా అని నేను అడిగాను. కానీ పద్ధతి ప్రకారం అయితే ఒకటే వాయిస్తారంట. సో ఆ వాయిద్యాలతో మేము మా కాలనీలో తిరిగి వచ్చాము. పల్లకి సేవ చేసాము, తిరిగాము. ఆ పల్లకి మోస్తే చాలా అదృష్టం అంట, చాలా మంచిదంట. మనం శ్రీరామునికి ఏ విధంగా అయితే పల్లకి సేవ చేస్తామో అదేవిధంగా శివునిది ఇది శ్రావ అనమాట. ఇది మోయడం చాలా అదృష్టం. వెనుక పట్టుకున్నది మా మామయ్య, అంటే మా ఆయన వాళ్ళ బాబాయ్. సో వీళ్ళిద్దరు మొదటగా పట్టుకొని ముందుకు నడిచారు. తర్వాత ఇట్లా ఎదురుగా నీళ్లు పోసి వాళ్ళకి స్వాగతం పలకాలంట. ఆమె మా ఆయన వాళ్ళ మేనత్త ఇద్దరు వచ్చారు మేనత్తలు. వాళ్ళు వాటర్ పోసి ఇట్లా స్వాగతం పలికారు. సో మా కాలనీ మొత్తం తిరిగాము. ఇట్లా తిరిగిన తర్వాత ఎదురుగా వెళ్తూ ఉంటుంటే కాలనీలో ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇట్లా వాటర్ పోసి స్వాగతించారు. అక్కడ దేవుడి దగ్గర బొట్టు పెట్టుకొని శ్రావ కింద నుంచి ఒకసారి అటు ఒకసారి ఇటు వెళ్ళారు. తర్వాత ప్రసాదం తీసుకున్నారు. అలా చేయాలంట, శ్రావ కింద నుంచి వెళ్ళాలంట. సో అలా వెళ్ళడం జరిగింది. అట్లా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా ఎదుర్కొని పలికారు. చివరిగా నేను మా ఇంటి దగ్గర వాటర్ పోసి దేవుని ఇంట్లోకి స్వాగతించాను. మేమందరం కూడా శ్రావ కింద నుంచి వెళ్ళాము. దక్షిణ పెట్టుకొని వెళ్తే ఇంకా చాలా మంచిది. సో దక్షిణ వేసి శ్రావ కింద నుంచి వెళ్ళాము మేము కూడా. పూజ చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. శివుని పల్లకి సేవలో మా కాలనీలో మా స్ట్రీట్లో ఊరేగింపు చేసాము. ఫైనల్గా అయితే పూజ అయితే మంచిగా అయిపోయింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉంది. పల్లకి సేవ చేస్తే చాలా మంచిదంట. అయితే పల్లకిని మా డాడీ కూడా మోసారు. మా డాడీ, అల్లుడు, ఇంకా వచ్చిన తమ్ముడు వీళ్ళందరూ మోసారు. చాలా మంచిదని చెప్పి వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు మధ్యలో. సో ఆడవాళ్ళు మరి మోయచ్చా పల్లకి అని అడిగాను నేను. మేము మోయడానికి ఆడవాళ్ళు మోయకూడదు, ఓన్లీ మగవాళ్ళు మాత్రం మోయాలని చెప్పారు. సో వాళ్ళు మాత్రమే మోసారు. మేమైతే పల్లకి కింద నుంచి వెళ్ళి దేవుణ్ణి మొక్కుకున్నాం అన్నమాట. ఫైనల్గా ఈ విధంగా అయితే పల్లకి సేవ జరిగింది. అయితే గాలి వస్తుంటే ఆ దీపం కొండెక్కిందనమాట. దేవుడి ముందున్న దీపం, దాన్ని వెలిగించడానికి, దాన్ని ఆపడానికి మా మావయ్య చేదట్టం పెడుతున్నారు. కాకపోతే అది గాలికి కొండెక్కిపోయింది. మళ్ళీ ఇంటి ముందుకు వెళ్ళాక వెలిగించుకున్నాం మేము. సో ఇట్లా కొంచెం దూరం వరకు వచ్చి రివర్స్లో మళ్ళీ మా ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళి ఇంటి దగ్గర శ్రావ దింపడంతో పూజ పూర్తయింది. పంతులు గారు మాకు దక్షిణ పెట్టారు. ఆ దేవుడి మెడలో ఏదైతే ఫ్లవర్స్ దండ వేసి అలంకరించారో అది నన్ను మాత్రమే పెట్టుకోమన్నారు, నాకు ఇచ్చి. సో పెట్టుకున్నాను. తర్వాత పూజలో ఉన్న బ్లౌజ్ పీసెస్, టవల్స్ నా ఒళ్ళో పెట్టారు. ఇంకా అవి నేనే వాడుకోవాలని చెప్పారు. సో ఫైనల్గా అయితే ఈ పూజ ఈ విధంగా అయిపోయింది. తర్వాత పంతులకి దక్షిణ ఇచ్చి ఆశీర్వాదం తీసుకున్నాము. మొత్తానికి శ్రావ తీసుకోవడం అంటే ఏంటి, పల్లకి సేవ ఏంటి అని మాత్రం తెలుసుకున్నాను. ఇది మనం మొక్కుకున్న ప్రకారం చేసుకోవచ్చంట. పూజ ఎన్ని రోజులకు ఎన్ని ఇయర్స్కి మొక్కుకుంటే అలా చేసుకోవచ్చంట.
మా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే ఇప్పుడు మొదటిసారిగా చేశాము. అది కూడా మా పాప పుట్టెంటుకలు తీస్తున్నాం కాబట్టి ఇంట్లో పండగలు చేసుకోవాలని అన్నారు. సో మేము చేసుకున్న మొదటి పండగ ఇది. ఇంకా చాలా పండగలు చేశాము. ఒక్కొక్కటిగా వీడియోస్ అప్లోడ్ చేస్తాను. సో ఈ విధంగా పూజ అయితే పూర్తయిపోయింది. ఈ పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది మాకు. ఈ పూజ అంతా వీడియో కవర్ చేసింది మా అల్లుడు, మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయి. సో ఆయనకి థ్యాంక్స్ చెప్పుకోవాలి ఫస్ట్. వీడియో అంతా కవర్ చేశాడు. సో ఇబ్బంది అయ్యేది లేకపోతే మేము పూజలో ఉంటే వీడియో తీయడానికి ఎవరు ఉండకపోయేది. థ్యాంక్స్ దత్తు. సో ఈ వీడియో ద్వారా నాకు థ్యాంక్స్ చెప్తున్నాను నేను. సో ఫైనల్గా అయితే ఇలా పూజ జరిగింది. చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనం వేములవాడ వెళ్ళినప్పుడు కూడా అక్కడ పక్కనే రాగి చెట్టు దగ్గర కూడా షావ పెడతారు. షావ తీస్తారా అని అడుగుతారు వాళ్ళు. నేను మొన్న వెళ్ళినాం కదా వేములవాడ, అప్పుడు కూడా చూశాను నేను. అంటే మేము ఆల్రెడీ చేసుకున్నాం కదా, పూజ చేసుకొని వెళ్ళామని చెప్పి వెళ్ళలేదు. ఆవుకి అక్కడ గ్రాసం అవి అమ్ముతారు కదా, ఆ ముందే ఉంటుంది షావ తీయడం. అక్కడ కొన్ని రైస్ పోసి షావ తీస్తారనమాట. మేము రైస్ పోసి మొక్కుకున్నాం చివరిగా. పూజ అంతా అయిపోయినాక షావ మించులు ఇట్లా తిప్పి మనకి ఎంత తోస్తే అంత తిప్పేసి ఆ డప్పు వాయిద్యాలు ఎవరైతే వాయించారో వాళ్ళకి ఇవ్వాలన్నమాట. తర్వాత నేను చెప్పాను కదా, పూజ అయిపోయినాక ఫ్లవర్స్ ఇచ్చారు. ప్లస్ ఆ శివలింగాన్ని అందరి నెత్తి మీద ఇలా పెట్టి ఆశీర్వాదం చేశారు పంతులు గారు. సో వచ్చిన వాళ్ళందరికీ ఇట్లా ఆశీర్వాదం ఇచ్చారు. పూజ అయితే ఈ విధంగా జరిగింది. ఫైనల్గా పెళ్ళైన చాలా ఏళ్ళకు పాప పుట్టింది కదా, సో పండగలని చేసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోరు కొత్తగా ఇష్టోళ్ళు అయితే. పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఇంట్లో కూడా ఇలాంటి సంప్రదాయాలు ఉన్నాయా? నేనైతే కొత్తగా ఫస్ట్ టైమే చూసిన. ఇంకా తర్వాత కూడా మనం ఒక్కొక్క ప్రకారం చేసుకుంటూ ఉండాలి. నచ్చితే లైక్ చేయండి. వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు పేరు పేరున. ఉంటున్నా మళ్ళీ ఒక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అందరం కలిసి ఇట్లా ఫొటోస్ కూడా దిగినాం. ఆ ఫొటోస్ కొన్ని చివర యాడ్ చేసా చూడండి. ఇవి చిన్నగా చేసుకున్న ఫంక్షన్సే, బాగా పెద్ద పెద్దగా ఏం చేయలేదు మేము. చిన్నగా చేసుకున్నాం. సో చూసి నచ్చితే లైక్ చేయండి. ఉంటానా, బాయ్.